మాస్ మహారాజా రవితేజ అంటేనే ఎనర్జీ. మరి ఈ మధ్యకాలంలో వరుస యాక్షన్ సినిమాలతో సందడి చేసిన రవితేజ ఈసారి రూట్ మార్చి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మన ముందుకు వచ్చారు. అదే భర్త మహాశైలకు విజ్ఞప్తి. మరి ఈ సినిమా టైటిల్ లాగే వింతగా ఉందా, లేక వినోదాన్ని పంచిందా? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇక కథలకు వెళ్తే మన హీరో రామ్ సత్యనారాయణ అలియాస్ రామ్ అలియాస్ రవితేజ ఒక వైన్యార్డ్ ఓనర్. తను అనార్కలైన కొత్త వైన్ బ్రాండ్ని తయారు చేసి దాన్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లాలని అనుకుంటాడు. ఈ క్రమంలో బిజినెస్ పని మీద తన పిఏ లీల అలియాస్ వినల్ కిషోర్తో కలిసి స్పెయిన్ వెళ్తాడు. అక్కడ ఆ కంపెనీ ఎండి మానస శెట్టి అలియాస్ అసిక రంగనాథన్ని కలుస్తాడు. అయితే బిజినెస్ డీల్ కాస్త పర్సనల్ రిలేషన్గా మారుతుంది. రామ్ తనకి పెళ్ళయిందని విషయం దాచి మానసకు దగ్గర అవుతాడు. ఇక్కడ కట్ చేస్తే ఇండియాలో రామ్ భార్య బాలామణి అలియాస్ డింపుల్ హయాతి తన భర్తే తన ప్రపంచాన్ని బ్రతికే అమాయకురాలు. బిజినెస్ ముగించుకుని రామ్ ఇండియాకి వచ్చేస్తాడు. అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న టైంలో మానస హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఒకవైపు ప్రాణానికి ప్రారంభించే భార్య, మరోవైపు తనని నమ్ముకునే ప్రియురాలు. ఈ ఇద్దరి మధ్య రామ్ ఎలా నలిగిపోయాడు. తన స్నేహితులు సత్య, వినల్ కిషోర్, సునీల్ను ఆడుకొని ఈ సమస్య నుండి ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా అసలు స్టోరీ. ఈ సినిమా ఎలా ఉందంటే, ఒకవైపు భార్య, మరోవైపు ప్రియురాలు. ఈ పాయింట్ వినగానే మనకు ఇంట్లో ఇల్లాలు, వంటింటి ప్రియురాలు లాంటి పాత సినిమాలు గుర్తొస్తాయి. నిజానికి ఇది చాలా రొటీన్ కథే. కానీ దర్శకుడు కిషోర్ తిరుమల ఈ పాత కథని నేటి ట్రెండ్కి తగ్గట్లు మీమ్స్, సోషల్ మీడియా కామెంట్ని వాడుకొని చాలా ఫ్రెష్గా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఎంటర్టైన్గా సాగిపోతుంది. ముఖ్యంగా స్పెయిన్ ఎపిసోడ్లో సత్య కామెడీ సీన్లు థియేటర్లో నవ్వులు పోయిస్తాయి. సెకండ్ హాఫ్ హీరో ఇండియాకి వచ్చాక కథ కొంచెం స్లో అవుతుంది. ఇద్దరు హీరోయిన్ల మధ్య జరిగే హైడ్ అండ్ సీక్ డ్రామా కొన్ని చోట్లు బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ కూడా కొంచెం హడావిడిగా ముగించేసినట్లు అనిపిస్తుంది. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, రవితేజ. చాలా రోజుల తర్వాత రవితేజ తన మార్క్ వింటేజ్ కామెడీ టైమింగ్తో ఇరగదీశారు. రామ్ పాత్రలో ఆయన ఎనర్జీ సినిమాకి మెయిన్ ప్లస్. హీరోయిన్లు ఆసికా రంగనాథ్ చాలా గ్లామరస్గా కనిపిస్తూనే తన నటనతో ఆకట్టుకుంది. డింపుల్ హయాతి సాఫ్ట్ వైఫ్ క్యారెక్టర్లో ఒదిగిపోయింది. కామెడీ గ్యాంగ్ వినల్ కిషోర్ పిఏగా, సత్యబేలం పాత్రలో సునీల్ కిరసనాయిల్ ట్రాక్తో సినిమాని నిలబెట్టారు. ముఖ్యంగా జనరేటర్ సీన్, షాపింగ్ మాల్ సీన్లు హైలైట్. మొత్తంగా చెప్పాలంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి ఒక రొటీన్ కథే అయినప్పటికీ రవితేజ కామెడీ కోసం, ఆ వినోదం కోసం ఒకసారి చూడొచ్చు. భర్త తప్పు చేస్తే భార్యలు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పే డైలాగులు భలే కనెక్ట్ అవుతాయి. ఎలాంటి అంచనా లేకుండా వెళ్తే ఈ పండగకి ఫ్యామిలీతో కలిసి సరదాగా నవ్వుకోవచ్చు. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఇందులో ఏ కామెడీ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.